తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 2 రోజుల పాటు భారీ ఎండలు కొట్టే అవకాశం ఉంది. భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ దీనికి సంబంధించిన అలర్ట్ అయితే జారీ చేసింది. ఒక హైదరాబాద్, మేడ్చల్ తప్ప తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 25 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండమంటూ అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. రాబోయే 2 రోజుల తర్వాత మిగతా వాతావరణం అంతా కూడా కాస్త చల్లబడే అవకాశం ఉంది. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏప్రిల్ 2 లేదా 3 నుంచి చిరుజల్లు కూడా కురిసే ఛాన్స్ ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ 2 రోజుల పాటు ఎండలు బాగా కొట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ భారత వాతావరణం అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం ఇటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25 జిల్లాలకు ఈ అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవైపు దేశంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణలో కూడా భానుడి ఉగ్రరూపం మనకు కనబడుతుంది. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఈ 2 రోజులు అదే పరిస్థితి ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 41 నుంచి 44 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఉదయం 8 నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళలో అయితే ఇక భగభగ మండే ఎండలతో ప్రజలు బయటికి రావాలంటేనే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. ఉక్కపోతతో కూడా జనం అల్లాడిపోయే ఛాన్స్ ఉంది. రాత్రి వేళలో గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత కూడా వాతావరణం ఉక్కపోతతో కూడుకొని ఉంటుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ 2 జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్ మినహా రాష్ట్రమంతా ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక శుక్రవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 నమోదైంది. అలాగే జగిత్యాల జిల్లా గోధూరు, గద్వాలలోని మల్లకల్, అలాగే మంచిర్యాలలోని జనకాపూర్, నల్లగొండలోని దామరచెర్ల, నిజామాబాద్లోని దర్పల్లో 40 డిగ్రీల పైగానే 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనబడుతుంది. మరొక 4 జిల్లాల్లో 40కి 40.8, 3 జిల్లాల్లో 40.7 ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఒక హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే కాస్త తక్కువగా ఉంది. 40 డిగ్రీల కంటే తక్కువగా ఉంది, అంటే 39 అలా ఉంది. సో మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. అయితే 25 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. దాదాపు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అయితే ఇటు భారత వాతావరణ శాఖ అయితే అన్ని రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ అయితే జారీ చేసింది. వడగాళ్ళ హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. హీట్ వేవ్స్పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలంటూ ఆరోగ్య సమస్యలు తలెత్తే ఎట్లా జాగ్రత్తగా వ్యవహరించాలో ప్రజలకు చెప్పమంటూ ఆయా రాష్ట్రాల అధికారులకైతే ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోమంటూ రాష్ట్రాల అధికారులు అయితే అప్రమత్తం చేసింది భారత వాతావరణ శాఖ. మొత్తం మీద ఒకవేళ బాగా ఎండ దెబ్బ తగిలితే ఓఆర్ఎస్, అలాగే మందులు, ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాకులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించిన పరిస్థితి. సో హీట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని సూచించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఎలాంటి అలర్ట్స్ ఉంటున్నాయి, ఒకసారి భారత వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెప్తుంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీకు ఒకసారి చూపిస్తున్నాను మ్యాప్లో. ఇది భారత వాతావరణ శాఖ ఐఎండీ హైదరాబాద్ మ్యాప్ ఇది. ఇవాళ 29 తేదీన ఏ రకంగా ఉందో చూద్దాం ఒకసారి మనం. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, అలాగే జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, ములుగు, వరంగల్, సిద్దిపేట, ఇలా జనగాము, వరంగల్ రూరల్, మహబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, అలాగే నారాయణపేట, మహబూబ్ నగర్, ఇవన్నీ కూడా చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ కొన్ని సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, వికారాబాదు, యాదాద్రి, కామారెడ్డి, ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఒక కామారెడ్డి మినహా ఈ ప్రాంతాలన్నీ కూడా మామూలుగా ఎల్లో అలర్ట్ ఉన్నాయి, అంటే సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయి, 40 వరకే ఉన్నాయి. మిగతావన్నీ కూడా 40 పైనే ఉన్నాయి, 41 లేదా 42 ఆ పరిస్థితిలో ఉన్నాయి. 44 వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది 30 తారీఖు వరకు కూడా. సో అది 29 తారీఖు నాడు. ఒకసారి మీకు 30 తారీఖు చూపిస్తున్నాను. 30 తారీఖు అంటే రేపు
30 తారీఖు అంటే ఆదివారం రోజు ఎలా ఉంటుంది? ఆదివారం రోజు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, అలాగే నారాయణపేట, మహబూబ్నగర్, కిందికి వస్తే వనపర్తి, జోగులాంబ, నాగర్ కర్నూలు. ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఇక్కడ కామారెడ్డి మినహా. సో ఈ జిల్లాలన్నీ కూడా రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే రేపు ఇక్కడ దాదాపు 41 నుంచి 44 మధ్యలో టెంపరేచర్ నమోదే అవకాశం ఉంది. మిగతా సెంట్రల్ హైదరాబాద్ నుంచి మిగతా ఇటు భద్రాద్రి, ములుగు, ఏజెన్సీ, అలాగే ఇటు వచ్చేసి సంగారెడ్డి వరకు, వికారాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా. ఇక అలాగే సౌత్ తెలంగాణలో నల్లగొండ, సూర్యాపేట, ఇటు ఉత్తర తెలంగాణలో జగిత్యాల వరకు కూడా ఇదంతా ఎల్లో అలర్ట్. అంటే నార్మల్గానే 40 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకసారి మనం అఫీషియల్ వెదర్ బులెటిన్, ఐఎండి హైదరాబాద్ రిలీజ్ చేసిన అఫీషియల్ వెదర్ బులెటిన్ ఇది ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేశారు. ఒకసారి మనం చూడొచ్చు. ఎస్, వాతావరణ సూచన అలాగే హెచ్చరికల బులెటిన్. తెలంగాణ రాష్ట్రం 29వ తారీఖు నాడు, అంటే ఇవాళ, అంటే శనివారం రోజు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే రెండవ రోజు అంటే 30వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. హెచ్చరికలు ఏం లేవంటున్నారు. రైట్, ఇలా. సో 31/3 తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు మూడో రోజు. అలాగే 4వ రోజు ఇక్కడ 1వ తారీఖు నాడు సేమ్ వెదర్ కంటిన్యూ అవుతుంది. 2వ తారీఖు నుంచి మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వాతావరణం ఉంటుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అది ఆ రకంగా అది 2వ తారీఖు నాటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఈ 2 రోజులు అంటే 29, 30, 31 వరకు కూడా, 29, 30, 31 వరకు కూడా ఇదే పరిస్థితి. ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఎస్, 31 వరకు కూడా అదే పరిస్థితి ఉండబోతుంది. సో ఆ రకంగా ఈ 2-3 రోజులైతే పొడి వాతావరణం ఉంటుంది. వడగాళ్ళ హీట్ వేవ్స్ సంబంధించినటువంటి అలర్ట్స్ కూడా భారత వాతావరణ శాఖ చెప్తుంది ఢిల్లీ నుంచి. మరోవైపు ఇక్కడ ఐఎండి హైదరాబాద్ కూడా అదే చెప్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది 2-3 రోజుల పాటు. సో 40 నుంచి 44 డిగ్రీల మధ్యలో, అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, మామూలు విషయం కాదు. 40 డిగ్రీలు అంటేనే నిజంగా మాడు పగిలి ఎండాది. అంత ఎండలో మరి ఒకసారి అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఈ వాతావరణం పరిస్థితులు, ఎండ దెబ్బకు ఒకసారి మనిషి సన్ స్ట్రోక్ గురైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అన్ని రకాలుగా, సో అవసరమైతేనే అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం నీడపట్టు ఉండే ప్రయత్నం చేయమని మా తరపు నుంచి కూడా చెప్తున్నాం. సో ఏదేమైనా భారత వాతావరణ శాఖ చెప్తున్న సూచనల మేరకైతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు 2-3 రోజుల పాటు, రాబోయే 2-3 రోజుల పాటు ఇలాంటి వాతావరణం ఉండే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. విపరీతమైన ఎండలు అయితే నమోదవుతున్న పరిస్థితి చూడాలి. మరి 2-3 రోజుల తర్వాత మళ్ళీ చిరుజల్లు కురిసే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలై నమోదయ్యే ఛాన్స్ అవుతుంది. బట్ ఈ 2 రోజుల పాటు అయితే జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది భారత వాతావరణ శాఖ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.